గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడితే వాగులు వంకలు వ్యవసాయ బావులోని నీటిని తాగేందుకు తీసుకువెళ్లడం చూస్తుంటాం. అయితే ఈ గ్రామంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. భూగర్భ జలాలు అడుగంటుకుపోయి వ్యవసాయ బావులు బోర్లు ఎండిపోవడంతో గ్రామంలోని తాగునీటిని ట్యాంకర్ల ద్వారా పంటలకు తరలించి రక్షించుకునే పనిలో పడ్డారు ఇక్కడ ప్రాంత రైతులు. నిర్మల్ జిల్లా మామిడి మండలం తాండ్ర గ్రామంలో సాగునీరు లేక ఎండ దశకు చేరుకున్న పంటలపై మరింత తెలుసుకుందాం. నిర్మల్ జిల్లా మామిడి మండలం తాండ్ర గ్రామంలో పంటలను కాపాడుకునేందుకు రైతులు చేస్తున్న ప్రయత్నం అంతా ఇంత కాదు. ఎండాకాలం పూర్తిగా మొదలు కాకముందే పంటలకు నీరు అందించడంలో రైతులకు కష్టంగా మారుతుంది. గ్రామంలో రైతులు గోధుమ, జొన్న, మొక్కజొన్న పంటలు సాగు చేస్తుండగా బావిలో నీరు అంతంత మాత్రంగా ఉందని, గతంలో తోట బావిలో ఏడాది మొత్తం నీరుండేదని, ఇప్పుడు వర్షాలు లేక బావి పూర్తిగా ఎండిందని, చేసేదేం లేక రైతులు తమ ఇంటి దగ్గరున్న బావుల నుంచి నీటిని తోడి ట్యాంకర్లలో నింపుకుని పొలానికి తరలిస్తూ పొలాన్ని తడుపుకుంటున్నామని ఇక్కడ రైతులు చెప్తున్నారు. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలలో సాగునీటి పరిస్థితి గురించి రైతులు, ప్రజానీకం ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే వాటర్ సోర్సెస్ తక్కువ అవడం కారణంగా ట్యాంకర్తో నీళ్లు ఇంటికెళ్ళి తెచ్చుకుంటా ట్యాంకర్తో వాటర్ దాంట్లో వస్తున్నాం. ఇలా బావిలా బావి స్టోరేజ్ చేసుకొని దాని నుంచి పెద్ద మోటార్ పెట్టుకొని స్ప్రింక్లర్లతో దీనికి ఇస్తున్నాం. దీనికి సోయా, జొన్నకు, పెసరి, మినుముకు 2 సంవత్సరాల ఇట్లా పోయేవాటి. అది మాకు ట్యాంకర్ ఉండుడికి, ట్రాక్టర్ ఉండుడికి మేము పోస్తున్నాం. వేరే రైతులతోనైతే సాధ్యం కాని పని ఇది. పాపం వాళ్ళు కిరాయి ఎక్కడికి వెళ్ళి తీసుకొని పెట్టుకుంటారు. మా సొంతం ఉండుడికి మేము పెట్టుకొని వాటర్ పోసుకుంటున్నాం. అలా రోజు ఒక 4-5 ట్యాంకర్ పోస్తున్నాం.